డెడ్ పూల్ అండ్ వోల్వరిన్. ఈ సినిమా ఎందుకు తీశారని నాకు అనిపిస్తుంది. మార్వెల్ మాకి నిజంగా బుర్ర దొబ్బింది అనమాట. అసలు మార్వెల్ మూవీస్లో అవెంజర్స్కి ఎలా అయితే ఒక ఫ్యాన్ బేస్ ఉందో, డెడ్ పూల్ 1, డెడ్ పూల్ 2 ఆ మాటలకి అటువంటి సీన్లకి అంత ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. ఎంతో మంది లిటరల్గా వెయిట్ చేస్తారు ఈ మూవీ కోసం. ఇంకా వోల్వరిన్ అండ్ డెడ్ పూల్ కాంబినేషన్ వస్తుందంటే అసలు సూపర్. ఎక్స్ మ్యాన్లో వోల్వరిన్ అంటే అసలు మామూలు ఉండదన్నమాట. ఇలాంటి వ్యక్తితో మూవీకి వస్తుందంటే అసలు ఫ్యాన్ పిచ్చోలా వెయిట్ చేశాడు. కానీ నిజంగా మార్వెల్ మామ పిచ్చి పట్టించాడు అనమాట. వేస్ట్ మూవీ, లిటరల్లీ మూవీ చెత్తగా ఉంటుంది. ఎటువంటి హైలైట్ సీన్ అనేది లేదు, ఒక ఎలివేషన్ లేదు. అసలు ఆ స్టోరీ ఏంటి అర్థం కాదు. అసలు ఆ స్టోరీ ఏంటి? స్టార్టింగ్ ఏం చూపిస్తారు డెడ్ పూల్ని, వాడు ఏదో పిచ్చి పిచ్చి మాట మొత్తం మాట్లాడతాడు. మరి ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో అంటే ఒక మాట్లాడంటే ల్యాగులు లేకుండా కొంచెం అర్థపర్థంగా మాట్లాడాడు. కానీ దీంట్లో ఎందుకు మాట్లాడతాడు ఏంటి అసలు తర్వాత ఆ విషయం పక్కన పెడదాం. సో నేను నిజంగా చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాను. ఎందుకంటే మార్వెల్ మూవీస్ అంటే పిచ్చ ఇష్టం అనమాట. నాకు తెలుగు డబ్బుల్లో హాలీవుడ్ మూవీస్ వస్తుంటే చాలా అద్భుతంగా చూస్తాను, చాలా బాగా చూస్తాను అనమాట. అలాంటిది ఈ డెడ్ పూల్ అంటే నన్ను నిజంగా లిటరల్లీ చాలా బాధ పెట్టిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు అతని ప్రపంచం నాశనం అయిపోయింది, ఎక్స్ మెన్ వోల్వరిన్ ప్రపంచం నాశనం అయిపోయింది. ఓకే, అలాగే డెడ్ పూల్ ప్రపంచం కూడా నాశనం కాబోతుంది. సో ఇతను ఏం చేస్తాడు, హెల్ప్ కోసం అతని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అన్ని ఎక్కడెక్కడైతే ఉన్నాడో అన్ని ప్లేస్లకి వెళ్ళి ఒకరిని తీసుకొస్తాడు. అసలు వోల్వరిన్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటారు, వేరే ప్లేస్కి వెళ్తారు. అక్కడేమో చార్ల్స్ వాళ్ళ మన గుండు అన్న ఉంటాడు కదా, చార్ల్స్ ఎక్స్ మెన్ సినిమా చూస్తే. సో అన్నవాళ్ళ చెల్లి ఉంటుంది అనమాట. అన్నవాళ్ళ చెల్లిని నువ్వు మంచిదానివి, నువ్వు ఎక్కడున్నావు తెలిసినట్టు మేము తీసుకొస్తాము అని చెప్పేసి ఈ ఎక్స్ మెన్ వీళ్ళు కన్వీనియన్స్ చేయడం చేస్తారు. కానీ ఒక్క సీన్ వస్తుంది మరి, ఒక ఫైట్ సీన్. ఆ ఫైట్ సీన్ కూడా 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు. లిటరల్లీ సినిమా అయితే చెత్త. అసలు రివ్యూ పెట్టకూడదు అనుకున్నాను బట్ దీని గురించి. కాకపోతే చాలామంది ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి సినిమా ఒకటి ఉంది, ఇలాంటి అనుభవం రాకూడదని చెప్పేసి మన వ్యూవర్స్ కోసం పెట్టడం జరుగుతుంది అనమాట. సో సినిమా అయితే చెత్త అంటే చెత్త సినిమా, వేస్ట్. దీని మీదకి రాయన్ మూవీ చాలా బెస్ట్. సో రాయన్ మూవీ కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను పైన ఐకార్డ్స్లో ఇస్తాను. జస్ట్ ఆ స్టోరీ టెల్లింగ్ చెప్పడం జరుగుతుంది కదా, ఆ స్టోరీ టెల్లింగ్ విని మీరు రాయన్ మూవీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ డెడ్ పూల్ అయితే వేస్ట్ భయ్యా, అస్సలు చూడవద్దు. చెత్త మూవీ అంటే చెత్త మూవీ. అసలు ఆ డెడ్ పూల్ కర్రీలోనే ఒక అట్టర్ ఫ్లాప్ మూవీ ఉందంటే ఇదే ఉంటుంది. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు రీక్యాచ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ జెన్యూన్ రివ్యూస్, వాళ్ళు వీళ్ళలాగా అది ఇది అని చెప్పడం కాదు, జస్ట్ జెన్యూన్ రివ్యూ, జస్ట్ 1 or 2 minutes చెప్పడం జరుగుతుంది అనమాట.